బ్రేకింగ్ న్యూస్ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ వర్సెస్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిగా వ్యవహారం నడుస్తుంది. ఝాన్సీకి వ్యతిరేకంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు. దేవురుప్పల, కొడకండ్ల, తొర్రూరు, పాలకుర్తి మండలాల్లో అసమ్మతి నేతల అనుచరులు బరిలో నిలుస్తున్నారు. ఝాన్సీ బలపరిచిన అభ్యర్థులకు పోటీగా వీరు తలపడుతున్నారు. దేవురుప్పలలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత పెద్ది కృష్ణమూర్తి గౌడ్. దేవురుప్పల ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు పెద్ది కృష్ణమూర్తి గౌడ్. పాలకుర్తి సుభిక్షంగా ఉండాలంటే తన అనుచరులను గెలిపించాలని ప్రచారం సైతం నిర్వహించారు. నియోజకవర్గంలో కొందరు దుష్టుల వల్ల అసలైన కాంగ్రెస్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. అవినీతి అక్రమాలను చేసేవారిని అభ్యర్థిగా నిలిపారని ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో అసమ్మతి నేతల జోరుతో ఇబ్బంది పడుతున్నారు ఝాన్సీ రెడ్డి. గ్యాస్ పోయి ఓట్లలో నాకు ఒక్క ఓటు రాకపోవడానికి గల కారణం కేవలం ఇసుక కోసమే నాకు వాళ్ళు ఓటేయలేకపోతున్నామని చెప్తుర్రు. నేను గెలిస్తే ఇసుక ఆగుతుందన్న ఉద్దేశం మీద వాళ్ళు నాకు 200 మందికి గుండు గుత్తా ఓటేయనంటున్నారు. కాబట్టి ఈ గ్రామంలో ఏదైతే కొత్తవాడ, ఏదైతే ఊరు, ఏదైతే రోడ్డు, ఈ 3 గ్రామాలకు సంబంధించిన అంశంలో ఒకటే గ్రామ పంచాయతీలో ఉన్న ఈ 4000 ఓటర్లను నేను నమ్ముకొని ఉన్నా. కాబట్టి 4000 ఓటర్లు నన్ను ఆశీర్వదించాలి. 200 ఓట్లు వాళ్ళు ఆశ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇసుకను రక్షించాలన్నా, అనేకమైన అంశాలు తీర్చాలన్నా నాకు ఓటేసి గెలిపియండి. రైతాంగాన్ని కాపాడుకుంటాను. గతంలో నన్ను సింగిల్ విండో డైరెక్టర్గా గెలిపిస్తే ప్రతి రైతుతో కలిసి ఉన్నవాడిని. ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నవాడిని. దయచేసి అది అర్థం చేసుకొని నా బ్యాటు గుర్తుకు ఓటేసి నా తరపున నిలబడ్డ వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపియాలని ముఖ్యంగా అందరినీ వేడుకుంటున్నా, కోరుకుంటున్నా. హరిజన, గిరిజన, బీసీ బిడ్డలందరూ కూడా ఏకమై ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన పటేళ్ల వ్యవస్థ రెడ్లున్నరో వాళ్ళందరూ కూడా నేను ఎక్కడ మర్యాద తప్పేవాడిని కాదు. వాళ్ళందరి విలువ వాళ్ళకే ఇస్తా. ఇక్కడ గరీబులతో కలిసి ఉంటా. కాబట్టి అందరు కులాలు, అన్ని మతాలు కలిసి నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి మీ అందరినీ వేడుకోవడం జరుగుతుంది.